దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో కరడుగట్టిన విలన్ పాత్రల్లో ఒదిగిపోయి తమ యాక్టింగ్తో ప్రేక్షకులను హడలెత్తించిన నటులు ఎంతో మంది ఉన్నారు. అందులో సత్యప్రకాష్ ఒకరు. భయంకరమైన విలనిజంతో సైకో సత్యగా సత్యప్రకాష్ ప్రసిద్ధి చెందారు. తెలుగుతో సహా అనేక భారతీయ భాషల్లో సినిమాలు చేసిన సత్యప్రకాష్ చూడడానికి నార్త్ ఇండియన్ మాదిరి కనిపిస్తారు. కానీ ఆయన మన తెలుగువాడే. అసలు సత్యప్రకాష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఎక్కడ ఉద్యోగం చేసేవారు? సత్యప్రకాష్ కు చిరంజీవి కారు కొనివ్వడానికి కారణమేంటి? సత్యప్రకాష్ కొడుకు ఎవరు? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్యప్రకాష్ పూర్తి పేరు వెంకట సూర్య సత్యనారాయణ సోమయాజులు ప్రసాద్. 1962 మార్చి 18న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో సత్యప్రకాష్ జన్మించారు. అతనిది ఒక నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. విజయనగరంలో కుటుంబ పోషణ కష్టతరంగా మారడంతో సత్యప్రకాష్ తండ్రి అందరినీ తీసుకుని ఒడిశాకు వలస వెళ్లారు. అక్కడ రూర్కెలా అనే పట్టణంలో చిన్న ఉద్యోగం చేస్తూ జీవనం సాగించారు. సత్యప్రకాష్ కు ఒక తమ్ముడు మరియు చెల్లెలు ఉన్నారు. సత్యప్రకాష్ స్కూలింగ్ మొత్తం ఒడిశాలోనే సాగింది. కొన్నాళ్ల తరువాత సత్యప్రకాష్ కుటుంబం ఒడిశా నుండి ముంబైకి షిఫ్ట్ అయింది. నిజానికి చిన్నతనం నుండి సత్యప్రకాష్ కు సినిమాలన్నా యాక్టింగ్ అన్నా ఎంతో ఇష్టం. ముఖ్యంగా చిరంజీవి సినిమాలను విపరీతంగా చూసేవారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని భావించిన సత్యప్రకాష్ ముంబైకి వెళ్లిన అనంతరం ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నంలో అలహాబాద్ బ్యాంక్లో క్లర్క్గా ఉద్యోగం సాధించారు. కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఆర్థికంగా కొంచెం నిలదొక్కున్నారు. దాంతో సత్యప్రకాష్ ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించసాగారు. కానీ సత్యప్రకాష్ను ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడే ఉద్యోగం మానేసి తన పూర్తి ఫోకస్ యాక్టింగ్ కెరీర్ పై పెట్టారు. ఛాన్సుల కోసం ముంబైలోని సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారు. కానీ సౌత్ ఇండియన్ అవడం వల్ల నార్త్లో సత్యప్రకాష్కు అవకాశాలు ఇవ్వలేదు. చేసేదేమీ లేక సత్యప్రకాష్ చెన్నై వెళ్లి తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, మరెన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నాడు. 1991 నుండి 95 వరకు కొన్ని చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో ఫైటర్గా పనిచేశారు. ఈ క్రమంలోనే స్టంట్ కోఆర్డినేటర్ కమ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ థ్రిల్లర్ మంజుతో సత్యప్రకాష్ కు పరిచయం ఏర్పడింది. ఆయన 1995లో తాను డైరెక్టర్ గా చేస్తున్న పోలీస్ స్టోరీ మూవీలో హీరో సాయి కుమార్ కు ప్రత్యర్థిగా సత్యప్రకాష్ ను తీసుకున్నారు. రాక ఒక మంచి అవకాశం రావడంతో సత్యప్రకాష్ విలన్ గా చెలరేగిపోయాడు. 1996లో కన్నడ మరియు తెలుగు భాషల్లో ఒకే టైటిల్ తో విడుదలైన పోలీస్ స్టోరీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే సత్యప్రకాష్ విలనిజానికి విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 1997లో అగ్ని ఐపీఎస్ మూవీలో మరోసారి ప్రతినాయకుడిగా సత్యప్రకాష్ అదరగొట్టాడు. ఈ చిత్రం ఆయనకు మంచి గుర్తింపును, మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. తెలుగులో సత్యప్రకాష్ నేరుగా చేసిన చిత్రం చంటబ్బాయి. ఆ తర్వాత మాస్టర్, స్నేహితులు, సుల్తాన్, సీతారామరాజు, జయం మనదేరా, కృష్ణబాబు, ఒక్కడు చాలు, సూరి, నరసింహనాయుడు, ఎదురులేని మనిషి, సీతయ్య, 143, డేంజర్, పోకిరి, అశోక్, లక్ష్మి, జగడం ఇలా అనేక చిత్రాల్లో సత్యప్రకాష్ నటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీతో సహా మొత్తం 13 భారతీయ భాషల్లో 600కు పైగా చిత్రాల్లో సత్యప్రకాష్ పనిచేసి ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం విలన్ గానే కాకుండా కమెడియన్ గా, సహాయక నటుడిగా కూడా అలరించారు. ఇప్పటికే కన్నడ, తెలుగు భాషల్లో అడపాదడప చిత్రాల్లో నటిస్తున్న సత్యప్రకాష్ గతంలో స్వీయ దర్శకత్వంలో పలు సినిమాలు తెరకెక్కించారు. కానీ అవి అంతగా సక్సెస్ కాలేదు. సత్యప్రకాష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి రాకముందే తన మావయ్య కూతురును సత్యప్రకాష్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నిశాంత్ అనే ఒక కుమారుడు ఉన్నారు. నిశాంత్ కూడా ఇండస్ట్రీకి చెందినవాడే. అతను హీరోగా మనసు మల్లిగే అనే కన్నడ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అమ్మ దీవెనతో సహా మరిన్ని చిత్రాల్లో నిశాంత్ యాక్ట్ చేశాడు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కునేందుకు నిశాంత్ కష్టపడుతున్నారు. ఇకపోతే చిరంజీవికి వీరాభిమాని అయిన సత్యప్రకాష్ ఆయనతో తొలిసారి బిగ్ బాస్ మూవీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఆ సమయంలో సత్యప్రకాష్ రోజు స్కూటర్ పై షూటింగ్ కు రావడం చిరంజీవి గమనించారు. దాంతో ఒకరోజు సత్యప్రకాష్ ని పిలిచి షూటింగ్ కి ఎలా వస్తావని చిరంజీవి అడిగారట. స్కూటర్ మీద వస్తాను అని చెప్పగానే హెల్మెట్ పెట్టుకుంటావా అని అడిగారట. అందుకు సత్యప్రకాష్ లేదని చెప్పడంతో అలా అజాగ్రత్తగా ఉండడం తప్పు, నువ్వు పెద్ద స్టార్ అవుతావు,
నువ్వు స్కూటర్ మీద హెల్మెట్ లేకుండా వెళ్ళడం రావడం చూస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే మన ఇండస్ట్రీ నీలాంటి ఒక మంచి స్టార్ని మిస్ అవుతుంది. నేను నీకు ఫండింగ్ చేస్తాను, కారు కొనుక్కో అని చెప్పారట. అలా చెప్పిన రోజుల వ్యవధిలోనే చిరంజీవి సత్యప్రకాష్కు డబ్బు అరేంజ్ చేసి మారుతి కారు కొనిపెట్టారట. గతంలో ఈ విషయాన్ని సత్యప్రకాష్ స్వయంగా రివీల్ చేశారు. ఇప్పటికే చిరంజీవి కొనిపెట్టిన కారు సత్యప్రకాష్ వద్దే ఉండడం విశేషం.